భారీ అంచనాలతో వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో అతిథి పాత్రలో నేహా శెట్టి, కీలక పాత్రలో ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 28 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సుమారుగా 29 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇక టిల్లు స్క్వేర్ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్స్ తో అదరగొట్టింది. తొలి రోజు ఇండియాలో 12 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారాంతంలోనే 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇక తొలి 7 రోజుల్లోనే 51 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టింది. ఇక రెండో వారంలో కూడా అదే జోష్ను కొనసాగించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక 14వ రోజు పూర్తయ్యేసరికి ఈ చిత్రం మరో 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో కూడా పర్వాలేదనే విధంగా కలెక్షన్లు సాధిస్తూనే ఉంది. ఈ సినిమా గత 18 రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది, ఇతర స్టేట్స్ లో కలిపి 90 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక వివిధ రాష్ట్రాల్లో టిల్లు స్క్వేర్ సాధించిన కలెక్షన్ల వివరాలు చూసుకున్నట్టయితే ఏపీ నైజాంలో 80 కోట్లకు పైగా రూపాయలు, కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక దాంతో ఈ సినిమా ఇండియాలోనే 100 కోట్ల రూపాయల మైలురాయికి చేరువైంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాతో పాటు గల్ఫ్, ఇతర దేశాల్లో రికార్డులు వసూలు రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 23 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఇండియాలో 90 కోట్లకు పైగా, ఓవర్సీస్ లో 23 కోట్లు కలిపి ఈ చిత్రం సుమారుగా 120 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. ఇక త్వరలోనే ఈ సినిమా 150 మార్కును టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి.